హాయ్ అండి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రైలర్ వచ్చింది, ఎట్లుంది? ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ మనం ఏ విధంగా చూడాలనుకుంటామో, ఎంత హైప్లో చూడాలనుకుంటాం అంత హైప్ ఇచ్చేలాగా ట్రైలర్ ఉంది. అయితే ఏంటంటే కొంతమంది చెప్పేది ఇది పాతదే, కొంచెం గబ్బర్ సింగ్ మాదిరిగానే ఉంది కదా, కొత్తగా ఏమీ లేదు అని కొంతమంది ఏదో చిన్న కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్కి దీనికి సంబంధం లేదండి. అయితే ఏంటంటే అందులోనూ పోలీసు వేషం, ఇందులోనూ పోలీసు, అదే డైరెక్టరు, అందులోనే కొంతమంది కమెడియన్ బ్యాచ్ ఉన్నారు. గబ్బర్ సింగ్లో ఎంత ఊపు ఊపిందో ఆ కామెడీ అంత్యాక్షరి అది ఎపిసోడు సేమ్ ఇందులోనూ వాళ్ళతో చిన్న బిట్ చేయించడం వల్ల ఏంటంటే మనకు అలాగ అనిపించవచ్చేమో, కానీ ఓవరాల్గా దానికి దీనికి సంబంధం లేదండి. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదేవిధంగా నిన్న చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జెన్యూన్గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఆయన ప్రతి విషయం కూడా అంటే ఆయనకి ఎంతవరకు తెలుసు అంతవరకు ఒప్పుకొని చేయటం అనేది నాకు చాలా గొప్ప అనిపించింది. అలాగే ప్రతి వక్తలు ఏది పార్థిబన్ గారు అంటే మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయితే రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పడం చాలామంది ఫ్యాన్స్కి అయితే కొంత గూస్ బంప్ చెప్పేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా అండి సినిమా ఈ ఉగాదికి వచ్చేది, అంటే ఈ 19కి వచ్చే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవుద్దాం ఉండటంలో సందేహం లేదు. అంత కాన్ఫిడెంట్గా హరీష్ శంకర్ గారిని కానీ లేకపోతే వీళ్ళు చెప్పడం అయితే మాటలను బట్టి మనం అన్న కల్ట్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఒక సినిమా వచ్చింది పవర్ స్టార్ గారిది అని మర్చిపోండి అని చెప్తున్నారు. ఈ సినిమా గురించి మీరు అంటే ఎలాగండి నెగిటివ్గానా? నెగిటివ్ అంటే వాళ్ళు ఎప్పుడు అంటే మనం సినిమా చూడకముందు కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అంటారు, ఎందుకంటే వాళ్ళు కొత్తదనం ఏమీ లేదు, సేమ్ అదే గబ్బర్ సింగ్ టైప్లోనే ఉంది కదా అన్న ఉద్దేశంతో అనొచ్చేమో. కానీ ఏంటంటే ఓవరాల్గా సినిమాని చాలా జాగ్రత్తగా తీశారని అయితే మనం చెప్పొచ్చండి. ఈ మాట ఎందుకంటున్నానంటే ముందే యాక్చువల్గా వాళ్ళు మొదలెట్టిన స్టోరీ వేరు, అయితే అది కొంచెం ఏదో ఇదిగా ఉంది కదా అన్న ఉద్దేశంతో మధ్యలో మళ్ళీ స్టోరీ మార్చాం. మేము మళ్ళీ ఈ కోవిడ్ రావటం రకరకాలుగా ఇది అవటం వల్ల ఏంటంటే మంచి లైన్ తీసుకున్నాం. దాని తగ్గట్టుగానే హరీష్ శంకర్ చాలా కష్టపడి చేశారు ఇదంతా. అంటే అది అంటే క్రూ అండ్ క్యాస్ట్ ఎవరైనా అదే మాట చెప్తారు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇది మంచి సినిమా అయ్యే అవకాశం అవుతుందండి. అంటే మనం సినిమా చూడకుండా ముందుగానే నెగిటివ్ టాక్ చేయటం అనేది, నెగిటివ్ ప్రసారం చేయటం అనేది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏదేమైనా సినిమా వచ్చిన తర్వాత అది బాగాలేదంటే అది బాగాలేదన్న విషయం, కానీ సినిమా అయితే నాకు డౌట్ అయితే లేదండి. 100% షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అనటంలో సందేహం లేదు. కనిపించాయమ్మా గబ్బర్ సింగ్ అంటే కొంచెం ఒక మనకు ఆ ట్రైలర్ చూస్తే, అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూస్తే మనకి ఓ 30% గబ్బర్ సింగ్ ట్రైలరా అన్నట్టుగా ఉంది. కానీ ఏంటంటే యాటిట్యూడ్ డిఫరెంట్, లేకపోతే స్టోరీ డిఫరెంట్. మనకేంటంటే అందులోనూ పోలీసు వేషం, ఇందులోనూ పోలీసే కాబట్టి, లేకపోతే అందులో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం ఉన్నారు, ఇందులోనూ అంత్యాక్షరి టీం ఉన్నారు. అంటే కొంచెం రిపిటివ్గా ఉన్న అనిపించేలాగా ఉంది కాబట్టి మనం అలాగంటున్నారు. కానీ ఫ్యాన్స్ కూడా ఓవరాల్గా అయితే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది స్వరూపాన్ని ఈరోజు చూడబోతున్నాం అన్న ఫీలింగ్, ఆ పేరుకు తగ్గట్టు సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ సినిమా స్టోరీ ఏంటనేది అర్థమవుతుందని చాలా మంది అంటారు కదా, సో మీకేమైనా అర్థమైందా స్టోరీ అంటే ఇది గబ్బర్ సింగ్ ఉంది కదన్న, గబ్బర్ సింగ్ లో కొద్దిగా ఓవర్గా పెట్టారు. కానీ కథ ఏంటంటే అటు తన్నుడు కాదు ఇటు బాధుడు కాదు, చూసా రెండు కలిపి కొట్టాడు అన్న హ్యాపీనెస్ అయితే అనిపించింది అన్న ట్రైలర్ తో. కొంతమంది 70% గబ్బర్ సింగ్ లాగానే ఉందని అంటున్నారు, లుక్స్ కానీ ఆల్మోస్ట్ స్టోరీ. ఇక పోలీస్ డ్రెస్ చేస్తే గబ్బర్ సింగ్ గుర్తొచ్చేస్తాడు. ఇక అదే పరంగా వీళ్ళు కూడా డైలాగులు వదిలేరు తప్ప, కింద కామెంట్లు కానీ ఏ అట్ట వదిలేరు తప్ప, కొద్దిగా ఓవర్ ఉంది. నిజమైన డైలాగులు ఓపెన్గా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ తొలిపేమో అప్పుడు చిన్నప్పుడు ఏ డైలాగులు వచ్చేసాయి కదా, ఆ డైలాగులు మళ్ళీ ఇప్పుడు కనపడ్డాయి అని హ్యాపీనెస్ కనపడ్డాయి. ఓకే అన్న, ఓవరాల్గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? బెనిఫిట్స్ సోలు పెడితే ఏంటంటే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఏంటంటే అది కాలర్ పాటను చూసావా, ఆ పాటకే బాక్సులు బద్దలవుతాయి అన్న హ్యాపీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఈ సినిమా వచ్చిందనే మర్చిపోండి మనం చూడలేదనే అని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. నన్ను అడిగితే అడిగావు కానీ ఇంకెవరిని అడగమాకు భయ్యా. నేను బాలయ్య ఫ్యాన్ అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావేమో, కానీ పోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అడుగుతావా? ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అయ్యారా, ఎన్ని వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి నిన్న వచ్చారు స్టూడియోకి అందరు, ఎంతమంది వచ్చారు? చిత్తూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చారా లేదా? మరి ఆ హ్యాపీనెస్తో వచ్చారు, అదే హ్యాపీనెస్లో ఉండారు. కాల సాంగ్ అనేది తిప్పేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. రేపు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రేట్లు పెంచినా ఏం చేసినా తగ్గేదే లేదు, బెనిఫిట్ షో వేయాలి చూడాలి అని రందిలో ఉండారు వాళ్ళు.
నమస్కారం పవన్ అండి. కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా బాగుందండి. ఆయన గెటప్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, అంటే ఇడిచిన ఆ కొన్ని సెకండ్స్లో అయినా సరే కానీ ట్రైలర్ చాలా బాగుంది. సో మూవీ చూసాక ఇంకెలా ఉంది అంటే మా ఫ్యాన్స్కి ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా లేదా బస్ అనేది అప్పుడు చెప్తాం. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి లుక్స్. అసలు ఆ హెయిర్ స్టైల్ అయితే, అసలు ఆ బియర్డ్ అయితే ఏ మూవీలో కూడా ఇవ్వలే అంత బియర్డ్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కలర్ అసలు బాగా మస్తు ఉంది ఓవరాల్గా. గబ్బర్ సింగ్ లుక్స్ ఏమైనా కనిపించినట్టు నాకు అలా ఏం అనిపించలేదు, ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా మంది భీమ్ల నాయక్ లుక్స్ ఉన్నాయి, అక్కడ కట్స్ తీసి పెట్టారని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బయట. వాళ్ళకి అయ్యయ్యో, ట్రోలర్స్కి ఏం కావాలా? కంటెంట్ కావాలా? వాళ్ళకి ఏదైతే ఏందో ఒక కంటెంట్ దొరికితే చాలు అన్నట్టే చూస్తారు. ఆ పాజిటివ్ని కూడా నెగిటివ్ చేయడానికే ఉంటారు. సో అది అంత పెద్ద కన్సిడర్ చేయొద్దు, పట్టించుకోవద్దు. గో విత్ ఫ్లో అంతే. మూవీ చాలా బాగుంటుంది. ట్రైలర్ చాలా నాకైతే నచ్చింది. నాకు నచ్చిందని అందరికీ నచ్చాలని రూల్ లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఏ పాట నచ్చింది మీకు? నాకు దేఖ్లేంగే చాలా, చూసినాంలే చాలా పాట చాలా నచ్చింది. దాని తర్వాత కాలర్ సాంగ్ కూడా నచ్చింది. ఇద్దరు హీరోయిన్లలో ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? అయ్యయ్యో. రాశిఖన్నా, శ్రీలీల? శ్రీలీల ఆబ్వియస్లీ. అవునా? ఓకే, అంటే ఓకే, అంటే ఇప్పుడు 200 CR ఫస్ట్ డే. అంటే ఇది హరీష్ శంకర్ గారికి ఇప్పటి వరకు లైక్ రీసెంట్ గా సక్సెస్ అనేది లేదు. మరి పవన్ కళ్యాణ్ ద్వారా వస్తుంది అంటారా? ఆబ్వియస్లీ ఈ మూవీతో హిట్ కొడతాడని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బట్ ఏవైతే ఉన్నాయో కొన్ని లుక్స్ బయట మూవీస్ లెక్క కూడా కొంచెం కనిపిస్తున్నాయి. సో సేమ్ రిపీట్ చేయకుండా కొంచెం క్రియేటివిటీగా, కొంచెం ట్రెండీగా క్రియేట్ చేస్తే బాగుండు. బట్ ఆ బియర్డ్, ఆ హెయిర్ స్టైల్ అయితే నచ్చింది.